ఆంధ్రప్రదేశ్లో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ 175 గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. అలానే ప్రతిపక్ష టీడీపీ, జనసేనలు కూడా వైసీపీ విజయాన్ని అడ్డుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాయి. ఇలా అధికార ప్రతిపక్ష పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన ప్రమాదంలో పడిపోయింది. ఏపీలో గ్లాసు గాలి వేస్తుంది అనుకుంటే గాజు గ్లాసే ప్రమాదంలో పడింది. అలాగే వైసీపీకి కూడా గండం పొంచుంది. ఫ్యాన్ గుర్తును రద్దు చేయాలని కమలనాథులు కసరత్తు చేశారు. ఏపీలో మొదలైన ఎన్నికల వేడి. ఏపీలో రాజుకున్న సింబల్ వార్. జనసేన గాజు గ్లాసుపై వైసీపీ ఫిర్యాదు. వైసీపీ ఫ్యానుపై బీజేపీ నేత ఫిర్యాదు. పార్టీల పోటాపోటీల ఫిర్యాదులపై ఆసక్తికరంగా రాజకీయం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి మరో 3 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. దాంతో రాజకీయంగా ఒకరినొకరు దెబ్బ కొట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. 2 రోజుల పర్యటన కోసం వచ్చిన కేంద్ర ఎన్నికల బృందానికి ఏపీలో అక్రమ ఓట్లపై అన్ని పార్టీలు కంప్లైంట్ చేశాయి. దీని మీద ఎప్పటి నుంచో వివాదం నడుస్తుంది. ఇప్పుడు కొత్తగా గుర్తుల మీద అభ్యంతరం చెబుతూ 2 పిటిషన్లు సిఈసికి చేరాయి. అందులో ఒకటి జనసేన గాజు గ్లాసు కామన్ సింబల్ రద్దు చేయాలని వైసీపీ ఫిర్యాదు చేయగా, వైసీపీ గుర్తు ఫ్యాన్ని లిస్టులో తొలగించాలని బీజేపీ కంప్లైంట్ చేయడం విశేషం. ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ, జనసేన కూటమి మధ్య అసెంబ్లీ ఎన్నికలు రాకముందే పెద్ద యుద్ధమే నడుస్తుంది. గ్రౌండ్ లెవెల్ పరిస్థితులు చూడడానికి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ పార్టీ నుంచి పరస్పరం ఫిర్యాదులు వచ్చాయి. ఈ వివాదం మధ్యలో జనసేనకు కొత్త చిక్కు వచ్చి పడింది. వైసీపీ నుంచి సిఈసికి అందిన ఫిర్యాదుతో జనసేనకు కేటాయించిన గాజు గ్లాసు పోయేలా ఉంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జనసేనకు అసలు గుర్తింపే లేదు, ఆ పార్టీకి కామన్ సింబల్ కేటాయించడం ఏంటని అభ్యంతరం పెట్టారు. ఈసీ గుర్తింపు లేని పార్టీకి కామన్ సింబల్ ఎలా ఇస్తారు? మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జనసేనకు గాజు గ్లాసు ఇవ్వలేదని ఎన్నికల అధికారులకు కంప్లైంట్ చేసింది వైసీపీ. నిబంధనల ప్రకారం గుర్తింపు లేని పార్టీ వరుసగా 2 ఎన్నికల్లో ఒకే సింబల్ ఇవ్వకూడదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. మరి వైసీపీ కంప్లైంట్తో ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు గాజు గ్లాసు కామన్ సింబల్ తీసేస్తారా? తెలంగాణలో లాగా అన్ని నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్స్కి గాజు గ్లాసు కేటాయిస్తే జనసేన పరిస్థితి ఏంటి? తెలంగాణలో కూడా గాజు గ్లాసు సింబల్ ఉన్న ఇండిపెండెంట్స్లో కొందరికి 100ల్లో ఓట్లు వచ్చాయి.
రాబోయే ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో జనసేన ఏ గుర్తుపై పోటీ చేయాలన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఎన్నికల కమిషన్ గాజు గ్లాసు ఇవ్వకపోతే జనసేన అభ్యర్థులంతా టీడీపీ సింబల్పై పోటీ చేస్తారా అన్నది చూడాలి. ఎన్నికల కమిషన్కు ఏపీ బీజేపీ నుంచి వచ్చిన ఫిర్యాదుపై అందరూ ఆశ్చర్యపోతున్నారు. అదేంటంటే వైఎస్ఆర్ పార్టీకి ఇచ్చిన ఫ్యాన్ గుర్తు తీసేయాలనేది డిమాండ్. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం పోలింగ్ కేంద్రాల దగ్గర పార్టీల గుర్తులను ప్రదర్శించకూడదు. కానీ పోలింగ్ సెంటర్లలో ఎలక్షన్ స్టాఫ్ కోసం గదుల్లో ఫ్యాన్లు తిరుగుతూ కనిపిస్తాయి. ఆ ఫ్యాన్లు చూసి ఓటర్లు ప్రభావితమవుతున్నారు. అందువల్ల వైసీపీ సింబల్ ఫ్యాన్ గుర్తు తీసేయాలని బీజేపీ నేతలు కోరారు. బీజేపీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ పాకా సత్యనారాయణ ఈ కంప్లైంట్ ఇచ్చారు. మొత్తంగా ఈ ఫిర్యాదుపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తుంది. పోలింగ్ బూత్లో ఫ్యాన్ కనిపిస్తుందని ఆ సింబల్ తొలగించాలంటే ఓటర్లు సైకిల్ మీద వస్తుంటారు. టీడీపీ గుర్తుగా సైకిల్ తీసేయాలా? మనుషులకు 2 చేతులు ఉంటాయి, అప్పుడు హస్తం గుర్తు కూడా తొలగించాలా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఏపీలో రాజకీయ పార్టీల ఫిర్యాదులతో మొత్తానికి జనసేనకు మాత్రం పెద్ద చిక్కు వచ్చి పడింది. గ్లాస్ సింబల్ పోతుందేమోనని ఆ పార్టీ శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది.